ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ శుక్రవారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు తెలుస్తున్నాం. ఒక ప్రార్థన చేసుకుని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమలో యేసయ్య, కృపలో దేవా, దయారాజా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఇంతవరకు మమ్మల్ని కాచుకోవాలని నీకు వందనాలు తండ్రి. కొద్దిసేపు నీ ఘనమైన నామాన్ని ఆరాధిస్తున్నాను, మేము అందరితో నేను రక్షించండి. అయ్యా, వాక్యం ద్వారా తండ్రి ఎవరితో అయితే మాట్లాడవచ్చు అలా మాట్లాడమని నేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. విడువైన దేవా నా యేసయ్య అనే పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధించుకున్నాం. హల్లెలూయా. విడువను దేవా నా యేసయ్యా, నన్ను దీవించు వరకు మార్చుము దేవా ఈ అనుభవమున్ పెనుయేరు అనుభూతిగా. విడువను దేవా నా యేసయ్యా, నన్ను దీవించు వరకు మార్చుము దేవా ఈ అనుభవమున్ పెనుయేలు అనుభూతిగా. నీవు రానిచోనే వెళ్ళెదనా, నీవు రానిచోనే వెళ్ళెదనా, ఇమ్మానుయేలు దేవా నన్ను దాటి వెళ్ళకు ప్రభువా. ఇమ్మానుయేలు దేవా నన్ను దాటి వెళ్ళకు ప్రభువా. విడువను దేవా నా యేసయ్యా, నన్ను దీవించు వరకు మార్చుము దేవా ఈ అనుభవమున్ పెనుయేరు అనుభూతిగా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ శుక్రవారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభును ప్రేసుడు యేసుక్రీస్తు నామములో నాలుగు శుభాలు. ఒక ప్రార్థన చేసుకొని నేను వాక్యాన్ని విందాం. ఈరోజు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆయన వాక్యము ఈరోజు బాగు చేయాలని ఆశపడుతుంది. ఈరోజు ఆయన వాక్కు ఈరోజు నీ జీవితాన్ని బాగు చేయగలుగుతుంది. ఒక ప్రార్థన చేసుకొని నేను వాక్యాన్ని విందాం. ప్రార్థన. స్తోత్రం యేసయ్యా, తండ్రి వాక్యంలో మాతో మాట్లాడండి, నీ బలమైన కార్యమును జరిపింపజేయండి తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, మా సమయంలో మార్చే తండ్రి, మా తండ్రి పరిస్థితులను మార్చే తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడడం ప్రార్థిస్తాం యేసయ్యా. తండ్రి మేము ఏ సమస్యలు గుండా వెళ్తున్నాం యేసయ్యా, మీకు తెలుసు యేసయ్యా. తండ్రి మాకు తండ్రి మీరు తోడు నడిపించండి, వాక్యం ద్వారా మా కుటుంబాలతో మాట్లాడండి, మాతో మాట్లాడి నీ పరిశుద్ధాత్మని విడుదల చేయమని మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మనతో కీర్తన గ్రంథం 63వ అధ్యాయము 7వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. సామ్స్ చాప్టర్ 63:7. ఈరోజు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు చాలా సూటిగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు చుచ్చాదని చేసేదను. ఈరోజు దావీదు మహారాజు ఈ కీర్తన రాస్తూ ఏమంటున్నాడంటే, నీవు నాకు సహాయకుడివై ఉంటివి గనుక నీ రెక్కల చాట నేను అనునిత్యం ఉత్సాహం అని చేసేదనని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దావీదు జీవితంలో దేవుడు ఏ సహాయాన్ని కలగజేశాడంటే, దావీదు మనసులో ఏముందంటే ప్రతి క్షణము ఆయన ఇచ్చాడు, ఆయననే స్తుతించుదాం, ఆయననే ఆరాధించుదాం అని దావీదు మనసులో ఉంది. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు దానియేలు సింహపు బోనులో ప్రార్థన చేయగానే దేవుడు దానియేలుకు ప్రార్థనకు జవాబును కలగజేశాడు. ఈరోజు అబ్రహాము తరతరములను దేవుడు దీవించాడు. ఈరోజు దావీదు తరతరములను దేవుడు దీవించాడు. ఈరోజు నీ జీవితంలో, ఈరోజు నీ కుటుంబాన్ని, నిన్ను దేవుడు గొప్పగా దీవించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు దేవుడు నీకు సహాయకుడై ఉండాలని ఆశపడుతున్నాడు. ఈరోజు అబ్రహాముకి దేవుని తోడు, అబ్రహాముకి దేవుడు సమాధానం ఇచ్చాడు. ఈరోజు ఇస్సాకుకి దేవుడు తరతరముల ఆశీర్వాదం ఇచ్చాడు. ఈరోజు దావీదుకి దేవుడు గొప్ప రాజ్యం ఇచ్చాడు, గొప్ప ఇజ్రాయేల్ ప్రజల్ని ఏలే భాగ్యం ఇచ్చాడు. ఈరోజు దానియేలు ప్రాణమును దేవుడు కాపాడుకున్నాడు. ఈరోజు అలాగే దేవుడు నీకు నీ పరిస్థితులను బట్టి, నీ సమయములను బట్టి దేవుడు నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, దేవుని రాకడ చాలా సమీపంగా ఉన్నది, సమయం చాలా తక్కువగా ఉంది. ఈరోజు నిన్ను ప్రభు ఈ సన్నిధిలో ఒప్పుకో. దేవుడు మాట్లాడతాడు, ఆయన యందు ఈరోజు ప్రార్థించి దేవుడు నిన్ను కరుణించాలని ఆశపడుతున్నాడు, దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు పశ్చాత్తాపడి ప్రార్థన చెప్పి సోదరి సోదరుడా, దేవుని ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు, నిన్ను ఈరోజు దేవుడు రక్షించాలని ఆశపడుతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకొని ముగిద్దాం. ప్రార్థన. స్తోత్రం యేసయ్యా, వందనాలు తండ్రి. తండ్రి నువ్వు ప్రతి విషయం ముందు సహాయం చేస్తాను తండ్రి. దానియేలుకు సింహపు బోనులో సహాయం చేసావు తండ్రి. అబ్రహాముకి సమాధానం ఇచ్చి తరతరములు దీవించావు తండ్రి. ఆశీర్వాదాన్ని తండ్రి కరెక్ట్ టైంలో ఇచ్చావు తండ్రి. అలాగే తండ్రి దావీదుకు తండ్రి మీరు కరెక్ట్ టైంలో తండ్రి గొలియాతుపై విజయంనిచ్చి ఇజ్రాయెల్ ప్రజలపైన తండ్రి రాజుగా నియమించావు తండ్రి. సహాయం చేసావు తండ్రి. ఈరోజు తండ్రి మా జీవితాలలో వాక్యంలో ప్రతి ఒక్కరి పక్షంన మీరు సహాయం కలగజేయని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. అలాగే తండ్రి
నీ రాకడ కొరకు తండ్రి ఈరోజు తండ్రి ప్రార్థన చేస్తండి, పశ్చాత్తాపడి తండ్రి వారి పాపంలో ఒప్పుకొని తండ్రి నీ కొరకు తండ్రి రక్షించబడాలి, నీ కొరకు బలమైన పాత్రగా తండ్రి వాడబడాలని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ఆత్మను తండ్రి వారి ప్రార్థన తండ్రి మీరు వినమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. నీ ఆత్మను కుమరించండి, ఆరోగ్యంగా మార్చండి, ఆర్థిక సమృద్ధిగా మార్చండి, కోపాన్ని ద్వేషాన్ని సమాధానం మార్చండి ప్రార్థిస్తూ ఈ వారంలో ప్రతి ఒక్క కార్యం మీ చేతిలో పెడుతూ విన్న వాక్యాన్ని ఇక్కడ ఫలింపచేయమని రజని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.